ముందుగా పెరిగిన పుదీనాని పెద్ద టబ్లోకి మార్చుతూ పుదీనాను పెంచడంలో ఎలా సంరక్షించుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ నమస్కారం. మోనికా విద్యావనం ఛానల్కి స్వాగతం. చిన్న కాడలను ఈ డబ్బాలో పెట్టడం వల్ల ఇలా ఇంత పెద్దగా గుబురుగా పుదీనా అనేది వచ్చింది. చాలా రోజుల కింద ఇంట్లో వంటలోకి తెచ్చిన పుదీనా కాడల్ని ఈ డబ్బాలో ఇలా పెట్టుకున్నాను. ఇంత గుబురుగా తయారైంది. వేళ్ళు పాకడానికి అనేది ప్లేస్ లేదు, అందుకని ఈ టబ్లో ఇలా పుదీనా అనేది పెడుతున్నాను. ముందుగా ఈ పుదీనా ఆకులను కట్ చేసుకుంటున్నాను. గుబురుగా ఉన్నాయి కాబట్టి గ్రోతింగ్ కూడా బాగుంటుంది. ప్లాంట్ పెట్టేటప్పుడు ఇలా ఆకులను కట్ చేసుకోవడం వల్ల. అలాగే ఆకులు అనేవి ఇంట్లో వంటలోకి యూజ్ అవుతాయి. గుబురుగా ఉన్న ఈ ఆకులను ఇలా కట్ చేసుకొని ఈ వేళ్ళను అయితే తీస్తున్నాను ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా. చాలా గట్టిగా ఉన్నాయి, బలంగా రావడం లేదు. ఎంత ట్రై చేసినా కొంచెం మట్టి తీసేసుకుంటూ మెల్లిమెల్లిగా ఇలా తీస్తున్నాను. చూడండి, చాలా గట్టిగా ఉన్నాయి. చాలా రోజులు అవుతుంది. అందులో దాని నుంచే కొత్త కొత్త మొక్కలు అనేవి వస్తున్నాయి. అంటే వేళ్ళు పాకడానికి ఎక్కువ ప్లేస్ ఉన్నట్టయితే పుదీనా గ్రోతింగ్ అనేది బాగుంటుంది, ఎక్కువ పుదీనా అనేది వస్తుంది. పుదీనా కాండం ఇలా ప్రాకడానికి ఎక్కువ ప్లేస్ ఉన్నట్టయితే అది ప్రాకుతూ కొత్త కొత్త వేళ్ళను ఉత్పత్తి చేసుకుంటుంది. మొత్తానికైతే ఇలా పుదీనా వేళ్ళతో సహా సేకరించాను. కొన్ని కాడలను కూడా కట్ చేసుకున్నాను. దాన్ని కూడా పెట్టి చూస్తాను వేరే కంటైనర్లో. అని ముందుగా మట్టి టబ్లో మట్టిని అనేది తీసుకుంటున్నాను. కింద ఎండిన ఆకులను వేసుకున్నాను. కొంచెం కంపోస్ట్ ఆల్రెడీ డ్రైనింగ్ హోల్స్ ఉన్నాయి. ఆల్రెడీ గార్డెన్లో వాడిన టబ్ ఇది పగిలిపోయింది, అందుకని డ్రైనింగ్ హోల్స్ ప్రత్యేకంగా ఏం పెట్టుకోలేను. ఇదేమో ఎండిన ఆకులతో తయారు చేసిన కంపోస్ట్ వేసుకున్నాను. తర్వాత కొంచెం సన్న మట్టిని పైనుంచి వేస్తున్నాను. నాటుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఇలా మట్టితో మొత్తం నిండుగా నింపేస్తున్నాను. తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఆ మట్టి అంతా నానే వరకు కొద్దిసేపు అలానే ఉంచుతున్నాను. మట్టి నానిన తర్వాత మొక్కలు అనేది ఈజీగా నాటుకోనికి వస్తుంది. ఇప్పుడైతే ఈ కాడలను ఈ హోల్స్ చేసిన ఒక బాటిల్ లాంటి ముందే హోల్స్ వేసిందే అందులో ఆ కాడలను అనేది మెల్లిమెల్లిగా పెడుతున్నాను. చూడండి, ఇలా పెట్టుకుంటే వేళ్ళు అనేవి ఆ కాండాలకు ఉత్పత్తి అయ్యి కొత్త మొక్కగా ఆకులను ఉత్పత్తి చేస్తుంది. ఇలా నాటుకున్న మొక్కలు ఉన్నాయి, ఆల్రెడీ ఆకులు కూడా వచ్చాయి, గుబురుగా పెరిగింది. వీడియో ఎండింగ్లో చూపిస్తాను. కాడలు పెట్టుకోవడం కూడా ఈ పుదీనా అనేది మొలకెత్తుతుంది కొత్త మొక్కగా. ఇలా చుట్టుముట్టు ఎన్ని హోల్స్ ఉంటే హోల్స్ చుట్టుముట్టు పెట్టుకుంటూ ఉంటున్నాను. పుదీనాని ఇలా మన పెరట్లో పెంచుకోవడం వల్ల మన వంటల్లోకి ఉపయోగపడుతుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా మంచిది. పుదీనా అనేది డీటాక్స్ డ్రింక్ లా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు పుదీనా వల్ల ఉన్నాయి. ప్లేస్ ఉన్న వాళ్ళు నేలపై పెట్టుకోవచ్చు, అలాగే ప్లేస్ లేకపోతే ఇలా కంటైనర్లో కూడా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, పుదీనా పెంచడం అనేది చాలా ఈజీ. దానికి కొంచెం వాటర్ అనేది ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ వాటర్ ఉంటే అట్లా గ్రోతింగ్ ఆరోగ్యంగా ఎదుగుతుంది. 15 డేస్కి ఒకసారి ఏదైనా కంపోస్ట్ ఇచ్చినట్లయితే ఇంకా హెల్తీగా ఉంటుంది మొక్క అనేది. అంటే ఒకసారి నేను ఇలానే చేశాను, కంపోస్ట్ ఇవ్వలేను, ఉన్న పుదీనా అంతా ఎండిపోయింది. అందుకని మర్చిపోకుండా కొద్దిగా కంపోస్ట్, కొంచెం వాటర్ ఇచ్చుకుంటూ సంరక్షించుకుంటే మనకు కావాల్సిన పుదీనా మన పెరట్లోనే ఇలా ఎప్పటికీ ఉంటుంది. ఒక చోట కాకపోతే 2-3 ప్లేస్లో ఉంచుకుంటే మన అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇలా ఆ కంటైనర్లో పెట్టాను. ఇప్పుడు ఈ పెద్ద టబ్లో ఒక్కొక్కటిగా
పుదీనా అనేది నాటుకుంటున్నాను. ఇలా ఆకులు మట్టిలో కలవకుండా మట్టిలో పడి కుళ్ళిపోతాయి, అందుకనే ఇట్లా సపోర్ట్ ఇచ్చి ఆకులని నిలబెడుతున్నాను. వేరు ఉన్న ప్లేస్లో ఈ కాడలను అనేది మట్టిలో ఇట్లా ఉంచుతున్నాను. చూడండి, ఇలా అన్ని మొక్కలను ఒక్కొక్కటిగా వేరున్న ప్లేస్ను ఈజీగా పెట్టుకుంటూ పుదీనా ఇలా మధ్య మధ్యలో కొంచెం ప్లేస్ ఎంచుకుంటూ నాటుకోవాలి. కొద్ది దూరంలో మొక్కలన్నీ ఇలా నాటుకుంటూ ఉంటే కాండం అనేది తాకుతూ కొత్త వేళ్ళను ఉత్పత్తి చేసుకుంటుంది, గుబురుగా పెరుగుతుంది. 15 days ఒకసారి కంపోస్ట్ ఇస్తూ ఉండాలి. పుదీనాని మన ఆహార వంటల్లో వాడడం వల్ల ఆహారానికి మంచి రుచి, వాసన, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. అలా మన బాడీలోని కొన్ని యాంటీ ఆక్సిడెంట్లను తొలగించడంలో పుదీనా అనేది తోడ్పడుతుంది. అలాగే సమ్మర్లో కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడం కూడా ఉపయోగపడుతుంది. కొన్ని రకాల జ్యూస్లో కూడా పుదీనాను యూజ్ చేసుకోవడం వల్ల మనకు హెల్తీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. కొంచెం పుదీనా అనేది మన ఇంట్లో ఇలా నాటుకోవడం వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు మనకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు పద్ధతిలో మీకు నాటుకోవడం చూపించాను. మీకు ఏది వీలైతే అలా ఆ పద్ధతిలో నాటుకోండి. ఇలాంటి గార్డెనింగ్ వీడియోస్ అండ్ కేరింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలా మొత్తం పుదీనా మొత్తం నాటిన తర్వాత వాటర్ అనేది ఇవ్వాలి. మొత్తం ఆ మట్టి అంతా నానేంత వరకు నీళ్ళు పోసుకొని నీడలో పెట్టుకుంటున్నాను. ఎండ బాగుంటుంది కాబట్టి సమ్మర్లో కొంచెం చెట్టు నీడలో పెట్టుకుంటే ఆకులు అనేవి వడలిపోకుండా యాక్టివ్గా ఉంటాయి. ఇలా మొత్తం వాటర్ అనేది ఇచ్చి చూసారా, రెండు ఇలా పెట్టుకున్నాను. రెండిట్లో 2 రకాలుగా ఇలా నాటడం చూపించాను. ఇదనేది ముందుగా కాడలు పెట్టుకోవడం వల్ల వచ్చింది. ఒక బుట్టిలో పెట్టాను కాడలు, కొత్త ఆకులు అనేవి వచ్చాయి.